హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి లాంగ్ వీడియోతో వచ్చేసానండి. అది కూడా నా డైలీ రొటీన్, నేను నా రోజంతా ఎలా గడుస్తుందో, నేను ఏం చేస్తానో, రోజంతా ఏం తింటానో, లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తానో, నైట్ డిన్నర్ ఎలానో, ఒక రోజంతా ఎలా జరుగుతుందో మొత్తం చూపిస్తానండి. ఈరోజైతే యాజ్ యూజువల్గా మార్నింగే లేచాను. కిడ్స్కి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, వాళ్ళకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసేసి, నేనైతే లేవగానే మార్నింగ్ గ్రీన్ టీ కానీ లేదంటే కొంచెం అల్లం టీ కానీ పెట్టుకొని తాగుతానండి. అదైతే అయిపోయింది ఈరోజు. నెక్స్ట్ నాకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్లో పపాయ తీసుకుంటున్నాను. పపాయ ఒక 2-3 స్లైసెస్ తీసుకొని, ఒక 10 కిస్మిస్ అండి, అదే ద్రాక్ష ఉంటాయి కదా, ద్రాక్ష తీసేసుకుంటాను. ఇంకా దాంతోపాటు ఒక 4-5 బాదం తీసుకుంటాను. బాదం అనేది నైట్ సోక్ చేసి పెట్టి మార్నింగ్ ఎవ్రీడే పిల్లలకు కూడా ఇస్తాను. వాళ్ళతో పాటు నేను కూడా తీసుకుంటాను. ఇక్కడ పపాయ మనకి మార్నింగ్ లేవగానే ఏమంటే ఫస్ట్ ఇంకా ఎవరిష్టం వాళ్ళదండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకుంటే మంచిది. ఫ్రూట్స్ డైరెక్ట్గా ఫస్ట్ ఫ్రూట్ తీసుకున్నామంటే మటుకి షుగర్ లెవెల్ మనకి బాడీలో ఎక్కువ అవుతుందండి. మార్నింగే స్వీట్ ఉంటుంది కాబట్టి ఎంతైనా కూడా దానికంటే కూడా ఫస్ట్ ఏదో ఒక వెజిటేబుల్ తీసుకోవడం మంచిది. వెజిటేబుల్ అంటే కీరా, క్యారెట్, బీట్రూట్ అలా ఏదైనా వెజిటేబుల్ తీసేసుకొని నెక్స్ట్ దాని తర్వాత మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే మనకి బాడీకి అనేది కన్జ్యూమ్ అవుతుంది, బాగుంటుంది. ఈరోజు అయితే నేను పపాయ తీసేసుకున్నాను. పపాయ చూస్తున్నారు కదా, కిస్మిస్ అండ్ ఒక 4-5 బాదం తీసేసుకున్నాను. నెక్స్ట్ అయిపోయిందండి. ఇంక ఈలోపు నేను నా బ్రేక్ఫాస్ట్ అయింది. కొంచెం ఇంట్లో పని ఉంటుంది కదా, మనం ఇల్లంతా చూసేసుకొని నెక్స్ట్ వెంటనే నేను ఫ్రెష్ అయిపోయి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, దానికోసం రెడీ చేసుకుంటున్నాను. ఈరోజైతే నేను మేతి పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది మేతి పన్నీర్ కర్రీ అనేది. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను మీకు ఈరోజైతే. ఫస్ట్ మేతి పన్నీర్ కావాల్సినవి అయితే మెయిన్గా మెంతికూర ఉండాలండి. మెంతికూర కూడా మనం జస్ట్ ఆకుల వరకే కట్ చేసుకుంటే చాలు, కొమ్మలేం రాకూడదు. చిన్నగా ఆకులుగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను మెంతికూర. నెక్స్ట్ పన్నీర్ కొంచెం క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కగా పెట్టేసుకొని, ఇంకా కావాల్సినవి ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, రెగ్యులర్గా మనం ఏం వాడతామో అవే తాలింపు గింజలు, ప్లస్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం జీలకర్ర పొడి, లాస్ట్లో కొత్తిమీర. అంతేనండి. ఇవన్నీ వేస్తే మనకి మేతి పన్నీర్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ మేతి పన్నీర్ కర్రీ అనేది మనకి లంచ్లోకి బాగుంటుంది. బగారా రైస్లోకి, మామూలు రైస్లోకి, చపాతీల్లోకి, రోటీల్లోకి, అట్ ది సేమ్ టైం దోశలకు కూడా బాగుంటుందండి. ఇది ఒక్కసారి ట్రై చేయండి. దాని ప్రాసెస్ అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ ఇట్లా ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ కట్ చేస్తుంటే మట్టుకి కళ్ళల్లో వాటర్ రాకుండా ఎవరికి ఉండదేమో కదా, నేనైతే చాలా ట్రిప్స్ ట్రై చేశానండి. అదేంటంటే హెల్మెట్ పెట్టుకొని ట్రై చేశాను, ఫ్రిడ్జ్లో ఆనియన్ పెట్టి ట్రై చేశాను, ఆనియన్స్ వాటర్లో వేసి ట్రై చేశాను, స్పెట్స్ పెట్టుకొని కూడా ట్రై చేశాను నేను. కానీ ఏది అంత యూజ్ లేదండి. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి తీసిందైతే మటుకి పర్లేదు అనిపించింది. అలా అని కంప్లీట్గా అయితే వాటర్ రాకుండా లేదు. మీకేమైనా టిప్ తెలిసి ఉంటే, ఆనియన్ కట్ చేసినప్పుడు మనకి ఐస్ మండకుండా ఉండేదన్నా టిప్ తెలిసి ఉంటే మటుకి నాకు ప్లీజ్ కామెంట్లో చెప్పండి నాకైతే. ఇంకా దానికోసం ఆనియన్స్ కట్ చేసుకొని, టమాటో అనేది ప్యూరీ చేసుకోవాలండి. మనం చూపిస్తున్నది అలా కట్ చేసుకొని, నా దగ్గర బ్లెండర్ ఉంది చిన్నది, దానికోసం ప్యూరీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇట్లా ప్యూరీ చేసేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా చూపించవచ్చు కదా అని చెప్పి అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇదిగో మెంతికూర అనేది కట్ చేసి పెట్టుకున్నాను. పన్నీర్ క్యూబ్స్గా కట్ చేసేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాను నేను. పన్నీర్ అనేవి మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేసుకొని పీసెస్ అన్నీ పక్కకు పెట్టేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ కడాయి తీసేసుకొని అందులో ఆయిల్, కొంచెం జీలకర్ర వేసేసుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలండి. ఈ ఆనియన్స్ నేనైతే ఈరోజు వైట్ ఆనియన్స్ తీసుకున్నాను. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో కర్రీలో, కానీ ఎప్పుడైతే రెడ్ ఆనియన్స్ తీసుకుంటాను. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని దాంట్లో ఇట్లా క్యాప్ పెట్టేసేసి 2 మినిట్స్ తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసేసుకొని, సాల్ట్, మనకు ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి సాల్ట్ యాడ్ చేసేసుకుంటే, కొంచెం సాల్ట్ వేసేసుకొని చూస్తున్నాను. ఆనియన్స్ కట్ చేశాను కదా, కొంచెం ఐస్ మంటగానే ఉన్నాయి నాకు ఎప్పటికి కూడాను. మీలో ఎంతమంది చేస్తారు? చాలా మెంతికూరతో చాలా వెరైటీస్ చేయొచ్చండి.
కానీ చాలా వరకు తెలీదు కూడా. మెంతికూర, ఆకుకూరలతో కూడా మనము ట్రై చేస్తే ఎన్ని రకాల వెరైటీస్ చేయొచ్చో. ఈరోజైతే నేను మేతి పన్నీర్ కర్రీ చూపిస్తున్నాను మీకు కూడా. నెక్స్ట్ ఇట్లా అని చెప్పాను కదండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని క్యాప్ పెట్టేస్తే 2 మినిట్స్ బాగా మగ్గిపోతుంది. ఇటువైపు ఇంకో స్టవ్ మీద నేను వచ్చేసి పన్నీర్ కూడా డీప్ ఫ్రై చేస్తున్నానండి. డీప్ ఫ్రై చేసేసి పన్నీర్ ముక్కలన్నీ వేసేసి నెక్స్ట్ ఇదే కడాయిలో టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదా నేను, ఆ టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసేసి క్యాప్ పెట్టాను. అది జస్ట్ ఒక 5 మినిట్స్ మగ్గితే చాలండి. పైకి కొంచెం మనకి ఆయిల్ తేలుతుంది. ఆయిల్ తేలినప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ మనం వేసేసుకోవటమే. ఇప్పుడు పన్నీర్ ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయాయి కదా, అవి తీసేసుకున్నాను, చూపిస్తున్నాను కదా. తీసేసుకొని నెక్స్ట్ ఈ ప్యూరీ యాడ్ చేసాం కదా, అది కూడా ఈలోపు మగ్గిపోయి ఉంటుంది. దాంట్లోనే కొంచెము నేను మీకు చూపించాను కదండి ముందు, మెంతికూర ఆకులు అవన్నీ వేసేసుకొని యాడ్ చేసుకోవాలి. మెంతికూర అనేది ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఓన్లీ లీవ్స్ వరకే తీసేసుకోవాలి. మనము తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ మెంతికూర కూడా బాగా కర్రీలో బాగా మగ్గిపోవాలండి. ఎందుకంటే దాని స్వభావం మనకి చేదు వస్తుంది కాబట్టి, బాగా ఉడకపోతే మెంతికూర అనేది కర్రీ కూడా కొంచెం చేదుగా అనిపిస్తుంది. సో బాగా మగ్గనివ్వాలి. దాంట్లో కొంచెం నేను పసుపు యాడ్ చేశాను. పసుపుతో పాటు మన టేస్ట్ సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది ఈ పన్నీర్ కర్రీలో. యాడ్ చేసేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 5 to 7 మినిట్స్ బాగా మగ్గిపోతే సరిపోతుంది మెంతికూర అనేది. మీరేం చేశారు ఈరోజు లంచ్లో కర్రీ? నాకు ఏ విషయం చెప్పండి, కామెంట్లో చెప్పండి. మీ రోజు డైలీ రొటీన్ ఏం చేస్తారు అది కూడా కామెంట్లో చెప్పండి. ఈరోజైతే నేను అయిపోయింది. దాంట్లో కొంచెం వాటర్ పోసానండి. మనం టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం వాటర్ పోసేసి ఈ కర్రీలో మిక్స్ చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసేసాను. అవి ఇంకా 2 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, కొంచెం గసగసాలు, కొంచెం క్యాష్యూ నట్స్, ఒక క్యాష్యూ నట్స్ ఒక 7-8 తీసేసుకోండి. కొంచెం నువ్వులు, తెల్ల నువ్వులు, ఈ 3 కలిపేసి మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకుంటే ఆ పేస్ట్ అనేది ఈ కర్రీలో యాడ్ చేసామంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఎందుకంటే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అండ్ చెప్పాను కదా నేను, బగారా రైస్లోకి, చపాతీల్లోకి, వాటిల్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇంకా మిక్స్ చేసిన దాంట్లోనే కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్ కూడా ఈ కర్రీలో యాడ్ చేసేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి. కర్రీలో యాడ్ చేసేసుకుంటే ఇట్లా కర్రీ అనేది క్రీమీ టెక్స్చర్ వచ్చి చాలా ఎమ్మీగా అనిపిస్తుంది కర్రీ. ఈలోపు నాకు మా మమ్మీ కాల్ చేసిందండి. మమ్మీ కాల్ చేస్తే మా మమ్మీతో మాట్లాడుతున్నాను. అదే నాకు బ్లూటూత్ ఉంది. అమ్మతో మాట్లాడేసి అయిపోయాక ఇంకా ఇట్లా కర్రీ మళ్ళీ చూడండి. లాస్ట్లో జీలకర్ర పొడి కొంచెం అండి, చెప్పాను కదా, జీలకర్ర పొడి కొంచెం యాడ్ చేసేసుకొని ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా ఎంత యమ్మీగా వచ్చిందో కర్రీ అనేది? ఈ విధంగా వస్తుంది. పిల్లలు కూడా చూడగానే చక్కగా తింటారు. నెక్స్ట్ ఈరోజు లంచ్ అయిపోయిందండి. ఈవినింగ్ ఇలా బయటికి వెళ్ళాము. చిన్న ప్రొవిజన్స్ అవసరం ఉండి వెజిటేబుల్స్ వాటికి రిలయన్స్ మార్ట్కి వెళ్ళాము. ఇక్కడైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేనైతే క్యారెట్ తీసుకుంటూ ఉన్నాను. క్యారెట్ తీసేసుకొని పిల్లలకు కావాల్సినవి కూడా కొన్ని ఫ్రూట్స్, గ్రేప్స్ ఒకటి, పైనాపిల్ అండ్ మస్క్ మిలాన్ చూసారు కదా, కర్బూజా, ఇవి తీసేసుకొని బిల్లింగ్ చేంజ్ చేసుకొని వచ్చేసాము. వచ్చేటప్పుడు రిటర్న్లో కొంచెం వెజిటేబుల్స్ మళ్ళీ మాకు ఇంటి దగ్గర ఇక్కడ బయట పొలాల నుంచి వచ్చి స్టాక్ పెడతారండి. మాకు ఫ్రెష్గా దొరుకుతాయి ఇవన్నీ మాకు బయట. సో అక్కడికి వచ్చేసి కూడా కొన్ని వెజిటేబుల్స్ తీసేసుకొని కావాల్సినవి మనకి ఇవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా, ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ ఇవన్నీ తీసేసుకొని కావాల్సినవన్నీ మాకు ఇంటి దగ్గరలోనేనండి ఇది. ఇంకా రోడ్డు మీద తీసేసుకొని మొత్తము మళ్ళీ ఇంటికి వచ్చేసాము. మళ్ళీ నైట్కి మనం డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, సో దానికోసం మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ నైట్ ఫ్రెష్ అయిపోయి కొంచెం పాలు కాగబెట్టేస్తున్నాను, పాలు తోడేయటానికి అని చెప్పి. నైట్గా డిన్నర్కి అయితే నేను చెప్పాను కదండి, పుల్కా 2 పుల్కాను కర్రీ చేశాను కదా, మేతి పన్నీర్ కర్రీ చెప్పాను, అది కర్రీ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇలా కుండలో తోడు పెడతానండి. ఇలా ఎంతమంది కుండలో తోడు పెడతారు పెరుగు అనేది కామెంట్లో చెప్పండి. చాలా ఈ సమ్మర్లో చాలా చల్లగా ఉంటుంది. అందులో ఆ పెరుగు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలైతే అమ్మ దాంట్లోనే తోడుపెట్టని అడుగుతారు నన్ను. సో అందుకని సమ్మర్ కదా అలా పెట్టేశాను. నెక్స్ట్ ఈ టమాటాస్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కాలేజీలో గ్రీన్ హౌస్లో పండించారండి, అగ్రికల్చర్ కాలేజ్ కదా, సో ఆయన తీసుకొచ్చారు. ఇవి కూడా మీకు చూపిద్దాం. ఎల్లో కలర్ టమోటా అండి. ఈ టమోటా ఇలాగే ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.